ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన ప్రజలను ఎడబాయనంటున్నాడు. తన ప్రజలను అనగా దేవుని రక్తం చేత కడుగబడిన వారు, పాప క్షమాపణ నొందిన వారు, వీరిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టనంటున్నాడండి. ప్రియులారా, ముందు దేవుడు అందరినీ ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని తన సొంత చేతులతో నిర్మించాడు, తన ప్రజలుగా ఉండే అధికారాన్నిచ్చాడు. కానీ మానవుడు తను కోరుకున్న మార్గానికి తన మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ దేవుని నుండి వేరైనాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు నిర్మించిన మానవుడు ఈ విధంగా పాపంలో జీవించడం ఆయనకు ఇష్టం లేక మనందరి దోషములను, మన పాపములను దేవుడు తన మీద వేసుకున్నాడండి. శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. నశించిపోతున్న సర్వమానవాళి పాప భారాన్ని దేవుడు తన మీద వేసుకున్నాడు. అనేకుల కొరకు తన రక్తాన్నంతా కార్చినాడు, పరిశుద్ధులనుగా మార్చినాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనము దేవుని ప్రజలంగా ఉన్నాము, తన స్వాస్యముగా ఉన్నామండి. మరి రక్తాన్ని కార్చి సంపాదించుకున్న మనల్ని దేవుడు విడిచిపెడతాడా? ఎన్నటికీ విడిచిపెట్టడు, ఎప్పటికీ ఒంటరిని చెయ్యడు. ఈనాడు చెప్పిన మాట వినలేదని కన్న కూతురుని, కన్న కుమారుణ్ణి విడిచిపెట్టిన తల్లిదండ్రులున్నారు. ముసలివారై లేవలేని స్థితిలో ఉన్నారని, వారిని మేము పోషించలేమని తల్లిదండ్రులను విడిచిపెట్టిన పిల్లలున్నారు. అత్తామామకు రెస్పెక్ట్ ఇవ్వలేదని తల్లిదండ్రుల కొరకు భార్యను విడిచిపెట్టిన భర్తలుంటున్నారు. ఉద్యోగం లేదని, సంపాదన లేదని, అందం, ఆరోగ్యం, ఆస్తులు లేవని, ఇలా రకరకాల కారణాలను బట్టి భర్తను భార్య, భార్యను భర్త విడిచిపెడుతున్నారండి. ఈనాడు కుటుంబ సభ్యులు, సొంత వారు, బంధువులు, స్నేహితులు విడిచిపెట్టి ఒంటరి జీవితాన్ని బ్రతికేవారు ఎంతమంది లేరండి. ప్రియులారా, ఈ లోకంలో ఏ మనిషి ప్రేమ అంతము వరకు ఉండదు, ఏదో ఒక సమయాన మారుతుంది. కానీ మనం సేవించే దేవుని ప్రేమ ఎంతో గొప్పది, చివరి వరకు నిలిచి ఉంటుంది. కన్ను పాపలాగా కాచి కాపాడేదండి ఆ దేవుని ప్రేమ. మన యందు జాలిపడే ప్రేమ. తల్లి మరచినా, తండ్రి విడిచినా విడువనిదండి మన యేసుక్రీస్తు ప్రేమ. మారని, మార్పు చెందని ప్రేమ, క్షమించే ప్రేమ. ప్రియులారా, ఈ విధంగా దేవుని ప్రేమ మనపై అపారమండి. ఈ మాటలు వినే నువ్వనుకోవచ్చు, నేను పాపిని కదా, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నాను, ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాను కదా, మరి నన్ను దేవుడు ప్రేమిస్తాడా, తన ప్రజగా నన్ను చేసుకుంటాడా అని నువ్వనుకుంటూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరిని ఆ దేవుడు క్షమిస్తాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. దేవుడంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని మనం తగ్గించుకొని దీనులంగా దేవుని యందు భయం భక్తి కలిగి భారంతో, ఉపవాసంతో, కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు మనల్ని క్షమించి మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడు. మన ఎడల గొప్ప కార్యాలను జరిగించుతాడు. ప్రియ విశ్వాసి, ఆనాడు పేతురు గారు కోడి కూయక మునుపే దేవునిని నేను ఎరుగను, ఆయనెవరో నాకు తెలియదు, నేను ఆయనతో కలిసి తినలేదు, తిరగలేదు, నేను ఆయన శిష్యుడను కానని 3 సార్లు అబద్ధములాడి దేవునిని ఎంతో దుఃఖపరిచినాడు. తరువాత పేతురు ఎంతో దుఃఖపడి ఏడ్చి క్షమాపణ వేడుకున్నాడు. అప్పటి నుండి దేవుని కొరకు రోషం కలిగి జీవించినాడండి. ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు పేతురును శిక్షించలేదు, కోప్పడలేదు, క్షమించినాడు, ప్రేమించినాడు. ఈనాడు మనల్ని కూడా ఆ దేవుడు ప్రేమిస్తున్నాడు.
మన ప్రార్థనలను వినాలని ఆశ కలిగి ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించాలని, ఉన్నతంగా హెచ్చించాలని, మనల్ని అభివృద్ధి పరచాలని, మన జీవితంలో మన కుటుంబాలలో అద్భుతములు చెయ్యాలని దేవుడు ఆశతో ఎదురుచూస్తున్నాడు. నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను బాగు చేసేవాడండి నీ దేవుడు. నీ నిందలను, నీ అవమానాలను ఆయన మాత్రమే దూరపరుచుతాడు. నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారాన్ని ఫలింపచేస్తాడు, నిన్ను అనేకులకు మహిమార్థమై నిలబెడతాడు. నీకు ఎత్తైన కోటగా ఉండి శత్రువుల నుండి నిన్ను రక్షించుతాడు. ఆపత్కాలమున, కష్టకాలమున, శ్రమ కలిగిన దినమున ఆశ్రయదుర్గముగా నీకుంటాడు. ప్రియులారా, ఆ దేవుని కృప నిత్యము మనల్ని బలపరుస్తుంది. నీ కష్ట దినములను, నీ దుఃఖ దినములను పోగొట్టి నీకు నెమ్మది కలగజేస్తాడు ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన నీవెలాంటి బాధకరమైన పరిస్థితిలో ఉన్నా, ఎంతటి దుఃఖంలో ఉన్నా నిన్ను ఓదార్చి, నీ కన్నీటిని తుడిచి, నీ స్థితిని మార్చేవాడు నీ దేవుడు. ఈ దినం నుండి దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ప్రార్థనకు జవాబివ్వడం లేదు అని అనకుండా, నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతకాలో, ఏ విధంగా ఆయనను సంతోషపరచాలో ఆలోచించు. దేవుడే నిన్ను దీవించుతాడు, దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు, తన ప్రజగా, తన బిడ్డగా చేసుకుంటాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కటి శుభదినమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలను ఎడబాసే దేవుడో కాదు ప్రవ్వా, మీ సాస్యమును విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. దేవా, నీ బిడ్డలను ఎడబాసే దేవుడో కాదు ప్రవ్వా, మీ స్వాస్థ్యమును విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు ఎంత మాత్రం కాదు తండ్రి. అయ్యా, నీ బిడ్డల ఎడల గొప్ప కార్యాలు జరిగించాలని, నీ బిడ్డలను ఉన్నతంగా దీవించాలని, నీ బిడ్డల్ని హెచ్చించాలని మీరు కోరిన కోరికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా పాపాలను క్షమిస్తూ మమ్మును మీ కనుపాపవలే కాచి కాపాడుతున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మును శిక్షించక, మమ్మును నశింపచేయక, మమ్మును సజీవ లెక్కలో ఉంచారు దేవా. నిత్యము మీ ప్రేమ చేత మమ్మును తృప్తిపరుస్తున్నారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. వారు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. శత్రు భయాల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, రకరకాల భయాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక కొరతల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పుల భారాల నుంచి రక్షించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. రాసే హస్తాన్ని బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో అందులో క్వాలిఫై అయ్యి దేవా మంచి జాబు పొందుకునేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ప్రవ్వా ఉద్యోగాన్ని దిక్కుగా చేసుకుంటున్నారు తండ్రి. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో మందిని అడుగుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, అధికారులను బ్రతిమిలాడుతున్నారు
ఉన్నారు. దయచేసి ప్రతి బిడ్డ పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన జాబును బిడ్డలకు మరలా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముట్టండి దేవా, స్వస్థపరచండి ప్రవ్వా, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశం అన్నారు దేవా. ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధులు, పెద్దవారి వరకు కూడా మరణంతో పోరాడుతున్నారు దేవా. అయ్యా, సహాయం చేయండి. నీ బిడ్డలు మీరు కాపాడమని, సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి దేవా. అయ్యా, వారి బాధలను మీరు దూరపరచండి దేవా. వారి విశ్వాసానికి తగినట్లుగా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఆ యొక్క వ్యాధులను జయించే వారిగా, సజీవులుగా ఉండేలాగున మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే సహాయం చెయ్యండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలైన వారిని మీరు దీవించండి, ఆదరించండి దేవా. శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, భార్యాభర్తల మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి, భద్రపరచండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇంకా ప్రవ్వా, ఎందరైతే కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, భూ తగాదాలు, వివాదాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి, తలగా ఉంచండి దేవా. పై స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సహోదరి సహోదరులు ఎంతోమంది దేవా ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా, ఎంతో ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. బిడ్డలు కోరిక మీరు తీర్చండి దేవా. వారు ఆశించినది మీ ద్వారా పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో రకరకాల వేధింపులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి, అధికారుల వేధింపుల నుంచి, పని ఒత్తిడి నుంచి నీ బిడ్డల్ని కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి తండ్రి. అయ్యా, బిడ్డల కొరకు మేము ఎంతో భారంతో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించి బిడ్డలందరి ఎడల మీరే సంపూర్ణమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కష్టాలు, సమస్యలు, బాధలు, శ్రమలు, శోధనలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. దయచేసి మీరే వాటన్నిటి నుంచి నీ బిడ్డల్ని విడిపించమని, కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన ఈ రీతిగా ప్రార్థించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవా. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, శత్రుక్రియను లయపరచమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి
సర్వశక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.